అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం. గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగా నదిని అడిగాడట, అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు, వారి వారి పాపం వదిలేస్తున్నారు, మరి ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లి అని. అందుకా తల్లి, నాయన, నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను అని అన్ని తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నానని సమాధానమిచ్చిందట. అయ్యో, అన్ని పుణ్య నదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడు అనుకుని సముద్రాన్నే అడిగాడట, ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని. దానికి ఆ సముద్రుడు, నేనెక్కడ భరిస్తున్నాను, ఆ పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోకి పంపిస్తున్నానని బదులిచ్చాడట. అరే, ఎంత తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకున్నాడట ఆ ఋషి. ఓ మేఘమాలికల్లారా, ఎలా భరిస్తున్నారు ఈ పాప భారాన్ని అడిగాడట. అని అడగగా అవి పకపకా నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడే మీ మీదే కురిపిస్తున్నాం వర్ష రూపేణ అని బదులివ్వగా, ఓహో, ఆ పాపాలన్నీ మన మీదే పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా కర్మ ఫలాలు వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడ స్నానమాచరిస్తున్న ఋషి. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనాః ఆత్మతీర్థం నజానక్తి కథం మోక్షః శృణు ప్రియే. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకమిది. ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్థంలో స్నానమాచరించిన మోక్షం కలుగును అని తీర్థ స్నానమునకై పరుగులెత్తిన మానవుడు భ్రమకు లోబడినవాడు. ఆత్మ జ్ఞాన తీర్థంలో స్నానమాచరించిన వారికి మోక్షమెటుల కలుగును అని ఈ శ్లోకమర్థం. ప్రయాగలో పుణ్యస్నానం ఆచరించలేని వారికి అంకితం.